అందరికీ తెలుసు భగవంతుడు అన్నప్పుడు మనకు తెలుసున్నంత వరకు మన పెద్దలు మనకి ఏర్పాటు చేసినది పూజ, జపం, ధ్యానం. పూజ తెలుసు అందరికీ. రూపము అక్కడి నుంచి అక్కడ ఎదురుగా రూపం ఉన్నప్పుడు మనకి భావము కలుగుతుంది. ఆ భావము భావాతీత స్థితికి వెళ్ళాలని మనకి రూపాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ప్రతి మంత్రము వెనుక ఎంతో సైన్స్ ఉంది. మనకి గురువులు, మహాత్ములు అందరూ కూడా మంత్రం ఇస్తూ ఉంటారు. ఆ మంత్రాన్ని తీసుకుని మీరు రోజుకి 108 సార్లు జపించి మంత్ర జపం చేస్తూ ఉంటారు. కానీ ఆ జపాన్ని ఎంత శ్రద్ధగా చేస్తారు. మంత్రం అయితే తీసేసుకుంటారు కానీ ఆ జపాన్ని శ్రద్ధగా చెయ్యరు. ఎవరైతే మంత్రం తీసుకున్నారో ఆ మంత్రాన్ని చక్కగా జపించినప్పుడు తప్పనిసరిగా ఆ మంత్రం యొక్క ఫలితము ఆ గురువుతో కనెక్షన్ ఉంటుంది. ఆ గురువుతో మనకి కనెక్షన్ కావాలి అని అంటే మీరు మంత్రం చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. చాలా వరకు శివానంద క్షేత్రంలో మంత్రం తీసుకునే ఉంటారు. ఇక్కడ అందరూ కూడా చిదానందుల వారు, శివానందుల వారు, ఇక్కడ చిదానందుల వారు కూడా వచ్చారని విన్నాను నేను. పద్మనాభ స్వామి 34వ మహాసభలు ఇక్కడ జరిగినాయి అంటే ఈ లైదాంలో. చాలా ఇదంతా పుణ్యభూమి. ఇంతటి పుణ్యభూమి మీద మీరందరూ ఉన్నారు. అయితే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయం అని అంటే కట్టుబొట్టు కాదు. మన మహాత్ములందరూ ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి మనందరికీ అందించిన సంస్కృతి ఏమిటనంటే మానసిక శారీరక ఆరోగ్యము. తప్పనిసరిగా మనకి మానసిక ఆరోగ్యం కావాలని చెప్పి మనకి మంత్రము, జపము, ధ్యానము అన్నీ అందించారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. ప్రతి ఆర్గాను ఎలా పనిచేస్తుందో మీరు వినే ఉంటారు. పూర్వం మహాత్ములందరూ సంధ్యావందనం చేస్తే శరీరంతో పాటు లోపల పేగులు తీసుకుని కడిగేసి మళ్ళీ లోపల పెట్టేసుకునేవారు. అంతటి దివ్య శక్తి మనలో ఉంది. కానీ కలియుగంలో మనుషులందరూ ఎటుపడితే అటు వెళ్ళిపోతారని చెప్పి తప్పనిసరిగా మానసిక రోగం అంటే భవరోగం అంటారు. శరీరానికి సంబంధించి అనారోగ్యం వస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మానసికంగా ఒత్తిడి భవరోగము. అటువంటి భవరోగాలు రాకుండా ఉండాలని మనకి ఇంతటి మంత్రాలు అన్నీ ఏర్పాటు చేశారు. హోమం, యజ్ఞం అన్నీ ప్రకృతి మనం పాడు చేస్తూ ఉంటే ఆ ప్రకృతిని మళ్ళీ తిరిగి కాపాడటానికి ఇన్ని రకాల ఏర్పాట్లు జరిగినవి. మీకు తెలుసా, ఎంతమంది కృషివరులే ఋషులయ్యారు, మననశీలురే మునులయ్యారు. అటువంటి పుణ్యభూమి మీద మనం పుట్టాం. 84 లక్షల జీవరాశుల నుంచి మీరు కొద్దిగా పుణ్యాన్ని పోగు చేసుకుని ఈశ్వర నిన్ను చేరుకునే మార్గాన్ని ప్రసాదించు అంటే వచ్చిన ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అటువంటి ఉత్తమమైన జన్మలో మనం ఉన్నాం. తెలిసినా తెలియకపోయినా, తెలిసి పలికినా తెలియక పలికినా రామ అంటే చాలు అంతర్ముఖం చేస్తుంది రామనామము. సో ప్రతి మంత్రానికి వాళ్ళు అర్థాన్ని ఇచ్చారు, పరమార్థాన్ని తెలియజేశారు. అందుకే మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పనిసరిగా దాని విలువ దానికి ఉంది. అయితే మనం అందరం కూడా పూర్వం ఏం తెలియదు, ఎంత డబ్బున్నా ఏమున్నా శారీరక శ్రమ చేసి మానసికంగా భజన్సు లేకపోతే మహాత్ముల ప్రవచనాలు లేదంటే రామాయణ భారతాలు చదువుకుంటూ చక్కగా ఉండేవారు. అందుకే 100 సంవత్సరాలున్నా వాళ్ళు ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఇలా హాస్పిటల్ చుట్టూ పరుగు పెట్టలేదు. చక్కగా ఎంతో శ్రమ పడుతూ జీవితాన్ని ఆనందంగా జీవించారు. వాళ్ళకి ఇంత డబ్బు లేదు, ఇంత ఆదాయం లేదు, 10 మంది 15 మంది పిల్లలున్నా చాలా సంతోషంగా జీవించారు.
కానీ ఇప్పుడు తిప్పి తిప్పి 2 పిల్లలు, 4 మనుషులు ఇంట్లో. కానీ ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఏం చేస్తారండి అంటే ఇంటి నిండా ఒక్కో బాక్స్ ఉంటుంది ప్రతి ఇంటికి, దాన్నే టీవీ లేకపోతే సెల్ ఫోను. 5-6 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ లేకుండా మీరందరూ చాలా సంతోషంగా జీవించారు. కానీ ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో మీరు ఏర్పాటు చేసుకున్న ఒక వస్తువు, అవసరానికి ఏర్పాటు చేసుకున్న వస్తువు మిమ్మల్ని బానిస కింద తయారు చేసింది. అది చేతిలో లేకపోతే నేను జీవించలేను అన్నంత మానసిక పరిస్థితికి మనుషులు వచ్చేసారు. అటువంటి సెల్ ఫోన్తో మన జీవితం నడుస్తోంది. అందుకే భగవంతుడు అంటే అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలప్పుడు ఎంతో డబ్బు వెచ్చించి ఎంతోమంది శ్రమతో కూడుకుని మనందరినీ కాసేపు కూర్చోబెట్టడానికి ఇంత తాపత్రయం పడుతున్నారు. కానీ ఎంతసేపు వింటాం? విన్నంతసేపు బాగుంటుంది. ఈ సభ దాటి వెళ్ళిన వెంటనే మళ్ళీ మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని అంటే వేగం, ఎంతో వేగం. అయితే మన పెద్దలు మనకి ఎంతో విలువలు నేర్పించారు. మంచి చెడు 2 చెప్పి పెంచారు. ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పగలుగుతారా? వినరండి అంటారు. ఎందుకు వినరు? మీరు ఇప్పటికీ మీ పెద్దల మాట వింటారు, ఇప్పటికీ మీరు పెద్దలంటే గౌరవంతో ఉన్నారు. మరి మీ పిల్లలు ఎందుకు మీ మాట వినట్లేదు? అంటే వాడి చేతిలో ప్రపంచం పెట్టారు మీరు. వాడి చేతిలో సెల్ ఫోన్ అనే ప్రపంచాన్ని పెట్టేశారు. కాబట్టి ఏ వాల్యూ లేదు, ప్రపంచ వ్యామోహంలో కొట్టుకుపోవడమే తెలుస్తోంది. వాడు ఓన్లీ చదువుకుంటున్నాడు, మీరు ఆహారం ఇస్తున్నారు, చక్కగా వాడిని చదివిస్తున్నారు, కానీ ఎటువంటి విలువలు నేర్పట్లేదు. సో ప్రపంచమంతా ఇలా కొట్టుకుపోతూ ఉంటే తప్పనిసరిగా భవరోగం అంటే మానసిక రోగాలు వస్తాయి. కాబట్టి మన మహాత్ములందరూ ఆనాడే చెప్పేశారు, కలియుగంలో భవరోగాలతో మనుషులందరూ మానసిక ఒత్తిడితో బాధపడతారు అని. అందుకే మనకి మంత్రము, జపము, పూజ అన్నీ ఇచ్చారు. మీరందరూ గుడికి వెళ్తూ చెప్పులు బయట విడుస్తారమ్మా? తప్పనిసరిగా చెప్పులు బయట విడుస్తారు. చిత్త వృత్తులే చెప్పులని చెప్పారు. చెప్పులు కాదు, చిత్త వృత్తులు బయట వదిలి గుడి లోపలికి వెళ్ళమన్నారు. కానీ మీరు గుడిలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్తారు. చెప్పుల కంటే దారుణమైన ప్రపంచము సెల్ ఫోన్. చెప్పులు ఊరంతా తిరిగి వస్తాయి కాబట్టి ఆ చెప్పుల్ని బయట వదిలి, ఆ వదిలినప్పుడు చిత్త వృత్తులు కూడా చెప్పుల దగ్గర వదిలి గుడిలోకి వెళ్ళమని చెప్పారు. ఈ విషయం విన్నారా మీరు? అయితే మీరేం చేస్తారు అని అంటే చెప్పులు అక్కడ వదిలేసి చిత్తవృత్తులు చేత్తో పట్టుకుని సెల్ ఫోన్ కూడా చేత్తో పట్టుకుని గుళ్ళోకి వెళ్తారు. ఆ బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిందంటే బాగా అయిందంటారు. ఏంటి దర్శనం అయ్యేది? ఈ కంటితో దర్శనం. గుడిలోకి వెళ్ళిన తర్వాత కనురెప్పలకి తెలుసు దైవం ఎక్కడున్నాడో. ఎదురుగుండా దైవాన్ని చూసి మీరు వెంటనే కళ్ళు మూసుకుంటారు. అంటే మీ రెప్పలకి తెలుసు దైవం మీ హృదయంలో ఉందని. నా కనిరెప్పలకే తెలుసు దైవం నా లోపల ఉందని. నాకు తెలియట్లేదు. నాలో ఉన్న దైవాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. నా చేతులకు తెలుసు నమస్కారం హృదయం దగ్గరికి వచ్చేస్తోంది. చేతులు తప్పనిసరిగా నమస్కారం హృదయం దగ్గర కదా పెడతారు, ఎక్కడో పెట్టట్లేదు, హృదయం దగ్గర పెడుతున్నారు అని అంటే చేతులకు తెలుసు ఈ హృదయ కుహర మధ్య కేవల కైవల్యం. ఆ హృదయ కుహరంలో ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని చెప్పారు. భగవంతుడికి నీ చిత్తాన్ని అప్పచెప్పి నువ్వు ముక్తి వైపు ప్రయాణం చేయమని చెప్పారు. ఎక్కడండి చిత్తాన్ని అప్పచెప్పేది? గుడిలోకి వెళ్ళడం, అక్కడ కూడా కబుర్లు చెప్పుకోవడం, అక్కడ కూడా సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం, వేగంగా దబా దబా పరుగులు పెట్టేయడం. సో లోపల పూజారి అందరూ చెప్తూ ఉంటారు,
అమ్మ ప్రశాంతంగా ఉండండి, సైలెంట్గా ఉండండి అని. అక్కడ కూడా సైలెంట్గా ఉండలేని మానసిక పరిస్థితిలో మనం ఉన్నాం. ఎంతటి మానసిక పరిస్థితి అంటే వేగం. ఈ వేగం ఎందుకు వస్తుంది? మనం వాడే వస్తువుల నుంచి వస్తుంది. మరి పూర్వం ఇంతటి ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎందుకు ఆరోగ్యం లేదు మనకి అంటే మన జీవన విధానం. మన జీవన విధానంలో మనం ఏర్పాటు చేసుకున్న, మన చేతులతో మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని గమనించాల్సిన విషయం. కనీసం రోజు మొత్తంలో కొద్దిసేపైనా మనతో మనం, మన కోసం మనం జీవించాలి. ఏ సమయంలో మనం మన కోసం మనం జీవిస్తాం అంటే రోజు మొత్తంలో మనతో జీవించే సమయం ఎప్పుడు జీవిస్తారమ్మా? ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులు. భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చింది కాలం మాత్రమే. రోజుకి 24 గంటలు, అందరికీ 24 గంటలే. ఇందులో ఎక్కువ తక్కువ లేదు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, ఈ కులం ఆ కులం లేదు. అందరికీ అదే 24 గంటలు ఇచ్చాడు భగవంతుడు. ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది. ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు? ఎంత గొప్ప గొప్ప వాళ్ళైనా, ఎంత మహాత్ములైనా అందరికీ అదే 24 గంటలు. కానీ ఆ 24 గంటల్లో మనం మన సమయాన్ని, భగవంతుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం? తిరిగి భగవంతుడికి మీరు ఎంత సమయం ఇస్తారు? ఎంత టైం ఇస్తారమ్మా? మీ పూజకి వాటికి ఎంత టైం ఇవ్వగలుగుతారు మీరు? పావు గంట, అరగంట, గంట, మహా గంటని నేను ఎక్కువ చెప్పాను. పావు గంట పూజ దగ్గర ప్రశాంతంగా కూర్చోగలుగుతారా? మరి 24 గంటలు భగవంతుడు మనకిస్తే అందులో తిరిగి భగవంతుడికి ఒక పావు గంట ఇవ్వలేకపోతున్నామనంటే మరి నీ జన్మ ఎలా సార్థకత పొందుతుంది? ఎంతమంది మహాత్ములు వచ్చి చెప్పినా, మీరు విన్నా, ఏం చేసినా మనలో మార్పు రాకుండా ఏమీ జరగదు. భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు కాబట్టి ఈ చెవులోంచి విని ఈ చెవులోంచి వదిలేస్తానంటే కుదరదు. జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు జ్ఞానం ఇచ్చాడు? నాకు కూడా ఒక సంవత్సరం ఒక కుక్కనో పిల్లినో ఎవరినో తిప్పుకున్నా, ఎన్ని సంవత్సరాలున్నా దానికి ఎటువంటి జ్ఞానము రాదు. అదే ఒక మనిషిని కూడా తీసుకువెళ్తే ఎప్పుడోకప్పుడు నాకులా మారుతారు. అంటే జ్ఞాన ప్రధానమైన జన్మ ఇది. అటువంటి ఉత్తమ జన్మలో మనం పుట్టాము అని ఎంతమందికి తెలుస్తోంది? కాబట్టి రామయోగి గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. మీ అందరికీ ఇంతటి ఏర్పాట్లు చేశారు. మీరందరూ దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకోవడం నివాళి కాదు. వారి ఆశయం, వారి దేనికోసం ఇక్కడ తాపత్రయపడ్డారో, వారి వెనక తరం, వాళ్ళ కుటుంబం దేనికోసం తాపత్రయపడుతుందో మనం కూడా వారికి నమస్కారం చేసామనంటే మన నిజమైన నివాళి అనంటే వారు ఇది ఏ ఆశయం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారో అది మనలో ఏర్పాటు చేసుకోవాలి. అదే నిజమైన నివాళి. అలా మీరందరూ ఎంతో కొంత భజన్స్ చేస్తున్నారు చక్కగా. ఆ చేస్తున్నంతసేపు అయినా సరే మిగతావన్నీ పక్కన పెట్టి ఆ కూర్చున్న కాసేపు ఆ భజనలో లీనమైపోవాలి. పాడేవాళ్ళు మాటతో కాకుండా హృదయంతో పాడగలగాలి. సో ఆ సౌండ్ కొంచెం తగ్గిస్తే కానీ వీళ్ళకి ఏమనిపిస్తుందండి? ఆ మంత్రం సౌండ్ ఒకసారి చెప్పండి. సో కంఠంతో కాకుండా హృదయంతో పాడితే హత్తుకుంటుంది. పాడే వాళ్ళందరూ లీనమై పాడితే మిగతా వాళ్ళందరికీ హత్తుకుంటుంది భజన. సో కూర్చున్న వాళ్ళందరూ కూడా చక్కగా కాసేపు మీకు ఎప్పుడు భగవంతుడు ఏ అవకాశం ఇస్తాడో ఆ అవకాశంలో మనం సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఆ కొద్దిసేపు అయినా సరే మనం ఇంటి వాతావరణాన్ని పక్కన పెట్టి
ఇంట్లో ఉండే ప్రతి ఆలోచనని ఇంటి దగ్గరే వదిలేసి మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆధ్యాత్మిక కార్యక్రమంలో అక్కడ సంపూర్ణంగా పాల్గొనడం అని అంటే వెనక మీ ఆలోచన లేకుండా మీరు సంపూర్ణంగా ఉండగలగాలి. అలా ఎప్పుడైతే మీరు ఉంటారో, ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో, అట్లీస్ట్ ఆ కొద్ది సమయం అయినా సరే మీరు భగవంతుడితో గడుపుతారు. ఎలాగూ వెళ్తారు మీరు, ఎందుకంటే మనస్సు ఆ ఆధ్యాత్మిక బీజం అనేది మనలో ఉంది. ఎవరు చెప్తారండి? దండం పెట్టుకోమని ఎవరు చెప్పారు మనకి? చిన్నప్పటి నుంచి మన పెద్దల వెనకాల తిరిగి చూసి మనం నేర్చుకున్నాం. ఇవే మన విలువలు అంటే, మన పెద్దలు మనకి నేర్పిన విలువలు ఇవే. ఇంతమంది సభలకు వచ్చారు, మీ వెనక పిల్లలు వచ్చారా? రారు, మీరు తీసుకురారు. మరి మీ పెద్దలు అలా కాదు, మిమ్మల్ని కూడా వెంట పెట్టుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకువెళ్ళారు కాబట్టి ఆ బీజం మీలో ఉంది. చప్పట్లు కొట్టచ్చు, కష్టపడి కొడుతున్నారు పాపం. 2 చేతులు చప్పట్లు కొడితే ఈ 2 చేతుల నుంచి నరాలు యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ చక్కగా వర్క్ చేస్తుందని చెప్పి మనకు భజన్స్ ఏర్పాటు చేశారు. భజన్స్లో మీరు కొడతారు కదా, అలా ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో మీరు నిద్రపోకుండా గోవిందనామాలు చెప్పించేవారు. ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయి మనకి. ప్రతి మంత్రము కూడా ప్రతి ఆర్గాన్ను యాక్టివేట్ చేయడానికి మన మహాత్ములు తపస్సు చేసి, ఎంతో తప్పించి తపస్సు చేసి మనకు అందించారు. ప్రతి మంత్రం ముందు ఓంకారం చేర్చారు. ఎందుకని? ఒక్కసారి ఓం అన్న మనలో 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. అందుకని ఆ ఓంకారాన్ని మంత్రానికి ముందుకు ఎందుకు చెప్పారనంటే, అన్ని నాడులు యాక్టివేట్ అయ్యి ప్రాణశక్తి సరిగ్గా ప్రసరణ జరిగితే మంత్రము మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మీలో ఉండే ఆర్గాన్స్ ఉద్దీపన చెందుతాయని చెప్పి ఇంతటి సైన్స్ మన మహాత్ములందరూ కనిపెట్టారని మీకు తెలుసా? ఇంతటి మహాత్ములను అడయాడిన భూమి ఇది. అటువంటి భూమి మీద మనం పుట్టాం అని అంటే ఎంతటి అదృష్టవంతులు. ఈ భూమి మీద పుట్టేమో అనడమే అదృష్టం, మనం ఇక్కడ జీవించి ఉండడమే అదృష్టం. ఈ అదృష్టాలు మనకి తెలియట్లేదు. మన ఇంట్లో ఏదో కష్టం, చిన్న ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రతిసారి బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇబ్బంది కంటే కూడా మనకి భగవంతుడిచ్చిన వరాలేమిటి అని ఒక్కసారైనా మనం ఆలోచిస్తే, మన చుట్టూ ఎంతోమంది మహాత్ములు, మన కోసం తపించే మహాత్ములు, మనల్ని ఉద్ధరించాలని, మనల్ని ముందుకు నడపాలని ఉండే గురువులు ఎంతోమంది మన ముందున్నారు. మరి వారందరినీ దృష్టిలో పెట్టుకోవట్లేదు మనం. కేవలం మన దురదృష్టాన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుంటాం. అందుకని మనకి ఈ దురదృష్టం ఉంది, లేకపోతే ఇది అదృష్టం లేదు కాబట్టి అర్జెంటుగా దేవుణ్ణి కూడా మార్చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మేమందరం ఇలా ఊరి మీదకి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఈ దేవుడు కాదు, మళ్ళీ ఇంకో దేవుడు అయితే మన ఆపదలన్నీ రక్షించేస్తాడు అని అనుకుంటున్నాం. ఇది తప్పు. ఉన్న ఒకే ఒక శక్తి ఇన్ని రూపాల నడుస్తోంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ తీసుకోండి, ఈ పంచభూతాల రూపంలో పరమాత్మ అలరారుతున్నాడు. కాబట్టి భగవంతుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రావక్కర్లేదు. ఈ భూమి రూపంలో, నీరు రూపంలో, గాలి రూపంలో, ఆకాశం రూపంలో, అన్ని రూపాల్లో, సూర్య చంద్రాదుల రూపంలో జగత ఈసది యుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం అన్నారు. అష్టమూర్తులుగా భగవంతుడు అలరారుతున్నాడు. నువ్వు గుర్తించగలిగే స్థితి నీకు ఉండాలి. అలా గుర్తించగలిగితే, మనం గుర్తించగలిగితే ప్రతి క్షణం అనుక్షణం భగవంతుడు మన ముందే అలరారుతాడు. ఎక్కడో ఒక మూల కూర్చుని మనం ఏదో తపస్సు చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇళ్లల్లో
మీ కార్యక్రమాలు చేసుకుంటూ మీ వృత్తి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ మీకున్న సమయంలో మీరు దైవారాధన అన్నప్పుడు ఏ రూపంలో ఎలా అయినా సరే దైవాన్ని ఆరాధించవచ్చును. కాబట్టి ఎప్పుడు ఎక్కడ అని కాకుండా ఇప్పుడు ఇక్కడ నేను నా దైవము, నేను నా దైవం అన్నప్పుడు నాకు ఇంకా నా దైవంతో తప్పించి రెండవ ఆలోచన లేకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా ముందు మీరు ఏకాగ్రం అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ, ఎక్కడ గుడికి వెళ్ళారో అక్కడ, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళారో అక్కడ చిత్త వృత్తులే చెప్పులు ఎలా అయితే బయట వదులుతారో అలాగే చిత్త వృత్తుల్ని పక్కన పెట్టి నేను ఈ కొద్దిసేపు భగవంతుడితో గడుపుతాను అని మీరు ముందే నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా మనస్సు సాగుతుంది. మీరు నిర్ణయించుకోకపోతే మనస్సు అలా వేగంగా వెళ్తూ ఉంటుంది. ఎవరో ఇప్పుడు ఇలా వచ్చారనుకోండి, వాళ్ళు ఎవరు అని ఇమీడియట్లీ మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని నోరు నొక్కాలి. నీకు అనవసరం, నువ్వు చక్కగా ఇక్కడ కూర్చున్నావు అంటే మీరు డిసైడ్ అయ్యారు, ఇంతసేపు నేను గుళ్ళో ఉంటాను, ఇంతసేపు ఈ సభలో ఉంటాను, ఇంతసేపు మహాత్ముల స్పీచ్ వింటాను, ఇంతసేపు భజన చేస్తాను అనేది మీరు డిసైడ్ అయితే కనుక మీ మనస్సు ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతుంది. మీరు డిసైడ్ అవ్వకపోతే మీ మనస్సు ప్రిపేర్ అవ్వదు. మీ మనస్సు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మీ చెయ్యి మీ మాట వింటుంది, మీ కాలు మీ మాట వింటుంది, మీ నోరు మీ మాట వింటుంది, మీ కళ్ళు మీరు చూడనంటే మూసుకోవచ్చు. మరి మీ మనస్సు మీ మాట వినట్లేదు అంటే నేను దాన్ని పట్టించుకోవడం మానేశాను. చెయ్యి కాలు నోరు ఇదే నేను అనుకుంటున్నాను, కానీ నాలో కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పని చేయించాలి, అది కూడా నా డ్యూటీ అని నాకు తెలియట్లేదు. ఇవి తెలియడానికే మనకి ఇంతటి గుళ్ళు లేకపోతే జపం ధ్యానం అన్నీ ఇచ్చారు. కర్మేంద్రియాల కోసము బయట శరీరానికి సంబంధించిన పనులు, జ్ఞానేంద్రియం కోసము ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమో అనుకోకూడదు, ఏదో అనుకోకూడదు. మీరు రోజు మొత్తంలో ఈ శరీరానికి సంబంధించి ఏ ఏ పనులు చేసుకుంటున్నారో అలాగే మీ మనస్సుకు సంబంధించి మీరు ఏం చేయాలి అనేది కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రోజు మీరు పూజ చేసిన ఆ పూజ సమయంలో పూజ అయిపోయిన తర్వాత అయినా సరే కొద్దిసేపు అయినా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదా మీ మంత్రాలు ఏం తీసుకున్నారో ఆ మంత్రంతో చక్కగా జపం ప్రశాంతంగా చేసుకోవాలి. అందరూ మంత్రాలు తీసేసుకుంటూ ఉంటారు, కానీ జపం పక్కకు పోతూ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా తీసుకున్న మంత్రాన్ని కొద్దిసేపు అయినా ప్రశాంతంగా మీరు జపం చేసుకుంటే అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి లేకుండా మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఒకవేళ మంత్రం ఏమీ తీసుకోకపోతే కనుక ఏదో ఒక నామం చెప్పుకుంటూ కాసేపు కూర్చోవచ్చు. మీకు వచ్చిన కీర్తనలు పాడుకోవచ్చు, లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మీకు నచ్చిన రూపాన్ని లోపల చూసుకోవచ్చు. ఎలా చేసినా ఏం చేసినా మీరు లోపల ఎదగడం కావాలి, లోపల కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉండడం కావాలి. ఎందుకంటే రోజంతా ఒక వరవడిలో వెళ్ళిపోతున్నాం మనం. టైం లేదు అనడానికి లేదు. ఎందుకనంటే 24 గంటల సమయంలో 6 గంటలు నిద్రపోతే, ఒక 4 గంటలు వంటకో దేనికో చేసుకుంటే, ఒక 8 గంటలో 9 గంటలో మీరు బయట వ్యవసాయ పనులు ఏవో పనులు చేసుకున్నా ఇంకా 5 గంటలు మిగిలిపోతుంది. ఒక 9 గంటలో 8 గంటలో వ్యవసాయం పనులు చేసుకుంటారు. ఆడవాళ్ళు అయితే ఇంకా ఏవో పనులు చేసుకోవచ్చు. ఎన్ని పనులు చేసేసినా మీరు ఇంకా 5-6 గంటలు టైం ఉంటుంది. మీరు చూసే సెల్ ఫోన్లు టీవీలు కొద్దిసేపు పక్కన పెట్టగలిగితే
మీకంటూ కొద్దిగా జీవితం ఉంటుంది. అలా లేకపోతే కనుక నీకు 60 వచ్చినాయా 70 వచ్చినా ఏళ్లే వస్తాయి. వయసు అయితే అయిపోతూ ఉంటుంది. నువ్వు పెద్దవాడివి కాబట్టి ఆశీర్వదించంటే నువ్వు ఆశీర్వదించడానికి పనికొస్తావా అసలు? ఎందుకని అంతఃకరణ శుద్ధి లేకుండా ఆశీర్వాదం ఏంటండి? సో వయసుతో కాదు పెద్దరికం, లోపల శుద్ధత్వంతో పెద్దరికం. ఎంతటి శుద్ధత్వంతో ఉన్నాను? అసూయ, ద్వేషము, కోపము, రాగము లేకుండా మనం ఒక 10 నిమిషాలు ఉండగలుగుతామా? ఉండగలిగితే అది పెద్దరికం. అంటే లోపల హృదయం శుభప్రదంగా ఉండాలి. అప్పుడు నువ్వు శుభకార్యానికి పనికొస్తావు. కాదండి, నా వయసు, మా ఇంట్లో నేనే పెద్దోడిని కాబట్టి నన్ను పిలిచారు. వాళ్ళు ఎందుకు పిలిచారు? పెద్దవాళ్ళ ఆశీర్వాదం మంచిదని పిలిచారు. అప్పుడు పెద్దవాళ్ళు అలా ఉండేవారు. పూర్వం పెద్దవాళ్ళు అలా ఉండేవారు. అందరు మంచిని కోరుతూ ఉండేవారు. ఇంతటి అసూయలు, రాగాలు, ద్వేషాలు లేవు అప్పుడు. చక్కగా శ్రమ పట్టడం, వ్యవసాయం, భూమిపుత్రులు వ్యవసాయం చేసుకోవడం, ఆ వచ్చినది దానం ధర్మం చేసుకోవడం, ఇంట్లో అందరినీ సవ్యంగా చూసుకోవడం, ఆరోగ్యంగా జీవించటం, మానసికంగా శారీరకంగా అన్నీ ఆరోగ్యంగా జీవించేవారు. మీకు తెలిసే ఉంటుంది, కార్తీక మాసం వస్తే పెద్దలందరూ మగవాళ్ళైతే ఒకలాగా, ఆడవాళ్ళైతే ఒకలాగా శ్రమ చేసేవారు. ఆడవాళ్ళు చక్కగా కూర్చుని ఒత్తులు చేసేవారు నామం చెప్పుకుంటూ. ఇప్పుడు ఎవరైనా ఒత్తులు చేస్తారమ్మా? 10 రూపాయల ప్యాకెట్, ఇంకేం లేదు. అంటే చూడండి, ఒత్తులు చేశారంటే చిన్ముద్ర, హృదయానికి సంబంధించిన నరాలు, మెదడికి సంబంధించిన నరాలు, 2 నరాలు ఉంటాయి ఈ చిన్ముద్రలో. చక్కగా ఒత్తులు ఇలా పామినప్పుడు, నలిపినప్పుడు, ఓ పక్క మంత్రం చెప్తూ ఓ పక్క చేతులతో చేసినప్పుడు ఆ హృదయం యాక్టివేట్ అయ్యేది, బ్రెయిన్ యాక్టివేట్ అయ్యేది. అలాగే ప్రతి మంత్రం చెప్తూ చేసేవారు. ఆ ఒత్తులు ఎంతోమందికి పంచిపెట్టేవారు. నిష్కామ కర్మ, ఇంతటి పని చేసేవారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. 10 మంది 12 మంది పిల్లల్ని చూసుకుంటూ ఈ పని చేసేవారు. తిప్పితే 2 పిల్లల్ని చూసుకుంటూ టీవీ చూసుకోవడానికే టైం సరిపోతుంది తప్పించి, ఎందుకండి 10 రూపాయలు పెడితే ప్యాకెట్, ఆ ప్యాకెట్ తెచ్చేసుకోవడం, ఒత్తులేసేసుకోవడం, దండం పెట్టేసుకోవడం అయిపోయింది. మన సంస్కృతినంతా ఇంతటి సైన్స్ను పక్కకు తోసేశారు. వెనక తరానికి ఏమిస్తారు? పిల్లవాడు కుర్చీలో కూర్చున్న సెల్ ఫోన్ తోటే ఉన్నాడు, అలాగే ఉంటారు. అంటే బ్రెయిన్ ఎంతటి వేగంగా ఉంది. రేపొద్దుట అదే పిల్లలతో మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు అందరూ. ఉన్న 2 పిల్లలు నరకం చూపిస్తారు. తప్పనిసరిగా మీరందరూ మళ్ళీ గుడికి వచ్చి దేవుణ్ణి, ఈశ్వర నా జీవితం ఎలా అయిపోయింది ఏంటని దన్నాలు పెడుతూ ఉంటారు. స్వయంకృతాపరాధం అంటారు. స్వయంగా మనం ఏర్పాటు చేసుకున్నవి ఇవన్నీ. మన ముందు తరం వాళ్ళకి లేవు ఇవన్నీ. మరి మనకెందుకు వస్తున్నాయి అని అంటే, మనమే డబ్బులు వచ్చాక ఎన్నో మార్పులు చేసుకుని పైకి చూపిస్తాం. కాలం మారిపోయిందండి, దేవుడికి కూడా దయ లేదు. దేవుడికి దయ లేకపోతే నువ్వు అసలు ఉండవు. ఎందుకని? ప్రతి క్షణం నీ ఊపిరి బయట ఉంటే గాలి, లోపల ఉంటే ప్రాణశక్తి, పరమాత్మ ఊపిరి రూపంగా నిన్ను నిలబెడుతున్నాడు. మరేం తెలుసుకుంటున్నాం మనం? మరి భగవంతుడికి దయ లేదని ఎలా చెప్పగలుగుతాం మనం? ఆయన దయతోటే ప్రతి క్షణం మనం ఊపిరి తీసుకుంటున్నాం. ఒక్క క్షణం ఊపిరి ఆగితే నువ్వు లేవు. అంతటి భగవంతుణ్ణి మనం ఎలా చూస్తాం? ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రతి క్షణం భగవంతుడు భగవంతుడు అని నోటుతో చెప్తూ ఉంటారు,
కానీ ఆయన కోసం నేనేం చేస్తున్నాను, ఏం చేయాలి, నా జీవితం ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం ఏమిటి? ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, ఈ శరీరం లోపల ఎంతటి శక్తి ఉంది, ఆ శక్తి ఇచ్చిన దైవం. ఆహారం కంచంలోంచి నోట్లో పెట్టేసుకుంటున్నారు, అది లోపల ఎంత చర్య జరుగుతోంది, ఎంత చర్య జరిగితే ఆహారం అరుగుతుంది. ఒక్కరోజు అరగకపోతే కడుపులో పోట్లు వచ్చేస్తాయి మనకి. కానీ లోపల ఇలా తీసుకున్న వెంటనే లోపల ఉండే ఆర్గాన్స్ అన్నీ ఎంత వర్క్ చేస్తున్నాయి. ఒక్క మాట మాట్లాడుతుంటే లోపల నుంచి ఓంకార జరి, అది పర పశ్యంతి వైఖరి 3 రూపాలుగా మారుతోంది. శబ్దం పుడుతోంది, పర అంటే పరమాత్మ శబ్దం పుడుతోంది. హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి పశ్యంతి, మీ లోపల కోపం ఉంటే మాటలు దూసుకొస్తున్నాయి, మీ లోపల శాంతం ఉంటే మాటలు ప్రశాంతంగా వస్తున్నాయి. అంటే ఆ హృదయంలో మీ ప్రేమని బట్టి ఉంది అక్కడ. సో శబ్దం పుట్టింది, హృదయం దగ్గరికి వచ్చింది, అక్కడ మీ భావాన్ని తీసుకుంది, మాట రూపంలో బయటికి వస్తోంది. అంటే ఎంత స్పీడ్గా జరుగుతోంది మీకు లోపల. ఎప్పుడైనా మనం గుర్తిస్తే తెలుస్తుంది. గుర్తిస్తే లోపల ఇంతటి శక్తి ఉంది మనకి అని తెలుస్తుంది. ఇంతటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ ఆయా శక్తుల్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా ఉపయోగించాలి, ఎలా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి, ఇది తెలియాలి. దీన్ని జ్ఞానం అన్నారు. అటువంటి జ్ఞానంతో పుట్టిన మనం ఎందుకు ఇలా ఉన్నాం అనేది కూడా తెలియాలి. ఇంత లోపల ఇంత శక్తి ఉంది, కానీ బయటకు వచ్చేటప్పటికి చిన్న చిన్న చిల్లర విషయాలకి మన శక్తిని తాకట్టు పెట్టేస్తాం. ప్రతి విషయాన్ని అవసరమా, అవసరం కాదా, ఏది అవసరం ఏది అవసరం కాదు, ఏది అవసరమో దాన్ని తీసుకోవాలి, ఏది అవసరం లేదో దాన్ని పక్కకి తొయ్యాలి. అలా కాకుండా ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఎన్నో విషయాలు మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఎదుటివాడి గురించి చెప్పేసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇద్దరు కలిస్తే గాసిప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇద్దరు కలిస్తే భగవంతుడి గురించి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. మరి మన సమయం ఎంత వృధా చేసుకుంటున్నాం, ఇది మనం గుర్తించాలి. నువ్వు ఎన్ని ఊపిర్లు తెచ్చుకున్నావో అన్ని ఊపిర్లు మాత్రమే ఇక్కడ ఉంటావు. ఆఖరి ఊపిరి, ఇంకా నా పిల్ల పెళ్లి చేయలేదు నాయన, ఇంకా ఆగు అంటే ఆగదు అక్కడ. నా చేతుల్లో కూడా లేదని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మరి ప్రతి ఊపిరిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. మీరు మాట్లాడాలన్నా మీ ఊపిరిలు తీయాలి. మీకు కోపం వచ్చినా, మీకు చిరాకు వచ్చినా, అన్నింటికీ మీ ఊపిరే ఆధారం. మహాత్ములు అందుకే మౌనంగా ఉంటూ ఎక్కడో చోట చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎందుకని? అనవసరంగా ఊపిర్లు వేస్ట్ చేయరు. మనం టీవీ సీరియల్ చూస్తూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం. ఆడ విలన్లు రౌడీలతో సీరియల్ చూస్తూ ఎంతో ఎగ్జైట్ అయిపోయి ఎన్నో ఊపిర్లు వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా వేస్ట్ అని తెలిసినా కూడా కళ్ళు ఒళ్ళు అన్నీ సెల్ ఫోన్కి టీవీకి తాకట్టి పెట్టేశారు. ఎప్పుడో మధ్య మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో శ్రమపడి, ఎంతోమంది వాలంటీర్లు వర్క్ చేస్తే ఈ మాత్రం మనం కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళందరూ? వాళ్ళు కూడా టీవీ సెల్ ఫోన్లు చూస్తూ కూర్చోవచ్చు కదా. మనల్ని ఉద్ధరించడానికి కొద్దిసేపైనా వాటన్నిటినీ కట్టిపెట్టి మీరందరూ మంచి విషయాలు వినడానికి, నేర్చుకోవడానికి వారి తాపత్రయం.
కనీసం కృతజ్ఞతగానన్నా వచ్చినందుకు మహాత్ములందరూ చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని రిసీవ్ చేసుకుని ఎంతో కొంత ఇక్కడి నుంచి తీసుకువెళ్తే మన జీవన విధానంలో ఎంతో కొంత మార్పు వస్తే మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరే ఆత్మానాత్మన్, నిన్ను నువ్వు ఉద్ధరించుకోమని చెప్పారు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఇక్కడ బోల్డ్ ఏర్పాట్లు ఉన్నాయి. కొత్తగా మీరేం నేర్చుకోక్కర్లేదు. నోటితో రామా అన్న, చేత్తో భజన చేసిన, కాసేపు కళ్ళు మూసుకున్నా, లేకపోతే ఏదో ఒక విగ్రహం చూస్తూ గడిపినా చాలు. దానికి వేరేగా మీరేమి కొత్తగా ఏవో చేసేవలసిన అవసరం లేదు. లేదా ఇలాంటి సభలు, వీటిల్లో మహాత్ములు చెప్పిన విషయాలు తీసుకుని మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మార్పు, మనిషి చిన్నగా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంత ఎదిగారు. బయట శరీరం ఎదగడం కాదు, లోపల కూడా ఎదగాలి. ఆ లోపల ఎదగడం కోసమే మనకి ఇన్ని ఏర్పాట్లు జరిగినవి. కాబట్టి ఎవరెవరు ఎలా జీవించినా సరే వారి వారి జీవితాల్లో వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్పించి, బయట అందరూ అన్ని విషయాలు చెప్తారే కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకుని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో అది ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. అలా మీరందరూ కూడా మీ జీవితాలు ఉద్ధరించుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.